ల్యాండ్ సర్వేపై చర్యలు ముమ్మరం చేసింది సర్కార్. ప్రతి ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా వినియోగంలో లేని భూములపై సర్వే చేపట్టింది. 13 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించడంతో రంగంలోకి దిగాయి ప్రత్యేక టీంలు. ప్రతి జిల్లా అభివృద్ధి జరగాలి, ప్రతి ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం తెలంగాణలోని ప్రతి ఎకరాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర సర్కార్. రెవెన్యూ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా 30 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి ప్రతికూలంగా ఉన్న వాటిని గుర్తించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 12 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తయినట్టు సమాచారం. ప్రతి జిల్లాలో తక్షణం 2-3 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు అనువైన భూములపై 13 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించడంతో ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పరిశ్రమలను నెలకొల్పేందుకు కరీంనగర్లో అత్యధికంగా 42,000 ఎకరాలు గుర్తించారు. ఆ తర్వాత ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక భూములున్నాయని సమాచారం. ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రియల్ పార్కులు ఉండేటట్లుగా వ్యూహాన్ని సిద్ధం చేశారు సీఎం. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు పనికిరాని భూముల్లో పరిశ్రమలను నెలకొల్పి స్థానిక ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని మార్గనిర్దేశం చేశారు. అందుకే ప్రతి గ్రామంలో సర్వే చేపట్టినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కడ ఎలాంటి కారిడార్లు ఏర్పాటు చేయాలని త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. మొత్తానికి అన్ని సక్రమంగా జరిగితే పనికిరాని భూముల్లో త్వరలో పరిశ్రమల శంకుస్థాపన జరగనుంది.